Namaste, welcome to Midday News. This is Sumitra. Munduga headlines. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బిగ్ షాక్. పార్టీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన కేంద్రం. రాజధాని ఫైల్స్ సినిమా అంటే జగన్ కు భయం. చొక్కా మడత పెడితే ఊరుకునేది లేదన్న లోకేష్. జయసింహ తీరుపై హెచ్సీఏ ఆగ్రహం. కోచ్ బాధ్యతల నుండి తప్పుకోవాలని ఆదేశం. హైదరాబాద్ గాజుల రామారంలో విషాదం. అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి. అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడులు. మతం వర్ణం ఆధారంగా జరిగే హింసను సహించబోమన్న వైట్ హౌస్. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పార్టీ బ్యాంక్ ఖాతాలు స్తంభించాయని ప్రకటించింది. వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే దెబ్బ అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అజయ్ మాకేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాల్ని ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేసిందని చెప్పారు. परसों ये जानकारी मिली कि जो चेक हम लोग इशू कर रहे हैं वो बैंक्स उस चेक को ऑनर नहीं कर रहे हैं। उसके ऊपर जब हम लोगों ने आगे छानबीन करी तो हमें बताया गया कि देश की मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं। कांग्रेस पार्टी के अकाउंट्स पर तालाबंदी हो गई है। कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज कर दिए गए हैं। हमारे देश में लोकतंत्र पर तालाबंदी हो गई है और ये कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज नहीं हुए हैं, हमारे देश में डेमोक्रेसी फ्रीज हुई है। क्या हमारे देश के अंदर एक पार्टी का ही सिस्टम रहेगा? क्या हमारे लोकतंत्र के अंदर वन पार्टी पॉलिटिक्स हमारे देश के अंदर रहेगी? बाकी सभी के सभी पार्टियों के अकाउंट्स फ्रीज हो जाएंगे? बाकी पार्टीज को क्या रहने का अधिकार नहीं है? ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారు, కానీ తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించుకున్న నిధుల్ని అడ్డుకుంటారని మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ప్రస్తుతం మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని తెలిపారు. బీఆర్ఎస్ ను వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు. తన భర్త ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆమె నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు హస్తం పార్టీలోకి రానున్నట్లు సమాచారం. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డిలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ కు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు.
తన భర్త ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆమె నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు హస్తం పార్టీలోకి రానున్నట్లు సమాచారం. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డిలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్. సుమిత్ర, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేతలు ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతున్నారు. రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాల చైర్పర్సన్లతో పాటు కీలక బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కు గుడ్బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజకీయాలను గత 25 సంవత్సరాలుగా శాసిస్తున్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఈ రోజు కాంగ్రెస్ గుడికి చేరుతున్నారు. పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఆయన పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత, ఈమె వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ గా ఉన్నారు. వీరిద్దరితో పాటు తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు. సో తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డితో పాటు నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి, ఆమె జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఉన్నారు. వారితో పాటు మరికొంతమంది కీలక నాయకులు, మరీ ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్న మోతి శ్రీలత, ఆమె భర్త ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ రకంగా రంగారెడ్డి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఒక సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. రూరల్ రంగారెడ్డి అంటే తాండూరు గాని, వికారాబాద్ గాని, పరిగి గాని గెలుచుకున్నప్పటికీ హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూడగలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 3 నియోజకవర్గాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించి 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ గుడికి చేరుతున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా ఉన్న మోతి శ్రీలతో పాటు 10 మంది కార్పొరేటర్లు ఈ రోజు కాంగ్రెస్ గుడికి చేరడం, అదే సమయంలో రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా ఈ 2 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు జడ్పీటీసీలు, పలువురు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరికొద్ది సేపట్లో గాంధీ భవన్ వేదికగా ఈ నాయకులంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో చేవెళ్ల టికెట్ ను సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చే ఆలోచన చేస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ను బొంతు రామ్మోహన్ కు ఇచ్చే యోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మాజీ మేయర్ గా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ఆయన చాలా పాపులర్ గా పనిచేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బొంతు రామ్మోహన్ కు టికెట్ ఇవ్వడం ద్వారా ఆ బీసీ ఓట్లను కొల్లగొట్టొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే అక్క రైట్. థ్యాంక్ యూ నరేష్ ఫర్ ద అప్డేట్స్. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని సత్యనారాయణ, భరత్ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.
వేలానికి ముందే పలువురు రియల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారని గుర్తించారు. పలువురు రియల్టర్లకే భూములు దక్కేలా అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారని వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక అందజేశారు. ఇప్పటికే వేలం వేసిన భూములపై ఏసీబీ విచారణ చేపట్టింది. వేలంపాట సమయంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పనిచేస్తున్నారు. భూముల వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలని రియల్టర్లకు చేరవేశారు. హెచ్ఎండిఏలో పలువురు అధికారుల పాత్రపై లోతుగా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. కాళేశ్వరంపై కాగ్ రిపోర్టును కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రాజెక్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోగా ఖజానాపై పెను భారాన్ని మోపిందని సాక్షాత్ కాగ్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే కాకుండా ఇసుక తవ్వకాలు, ఆసరా పెన్షన్ల పంపిణీలో అవకతవకలు, ఆర్థిక నిర్వహణ దుబారా ఖర్చు వంటి అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింది. ఇదే రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో గులాబీ టీం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. అధికారంలోకి వచ్చిన తరువాత కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. గతంలో బడ్జెట్ సమావేశాల చివరి రోజు కాగ్ నివేదికలను సభలో పెట్టేవారు. దీంతో కాగ్ నివేదికపై పెద్దగా చర్చ జరగకపోయేది. కానీ ఈ దఫా కాగ్ నివేదికను ముందే సభ ముందుంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం లోపాలతో పాటు 6 రంగాలపై కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తాజా కాగ్ రిపోర్టుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులు తక్కువగా, దాని ప్రయోజనాలను విపరీతంగా పెంచి చూపారని కాగ్ తన నివేదనలో పొందుపరిచింది. డిపిఆర్లో 63,352 కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మిస్తున్నామని చెప్పినప్పటికీ దాని అంచనాలు భారీగా పెరిగి ఇప్పటికే 1,00,000 కోట్లు దాటిందని కాగ్ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని గత ప్రభుత్వం చెబితే 40,000 ఎకరాలను మించి కొత్త ఆయకట్టు రాలేదని కాగ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు కోసం బడ్జెటేతర నిధుల ద్వారా భారీగా రుణాలు తీసుకున్నారని కాగ్ తెలిపింది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల కోసం విద్యుత్ వినియోగ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో స్థాపిత విద్యుత్తులో 42% కాళేశ్వరం పంపుల కోసమే వినియోగిస్తున్నారని కాగ్ స్పష్టం చేసింది. ఇందుకోసం ఏటా 10,000 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపింది. కాళేశ్వరం కోసం తీసుకున్న రుణాలు చెల్లించడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కాళేశ్వరం కింద ఎకరాకు 46,000 రూపాయలు ఖర్చు అవుతుందని కాగ్ నివేదించింది. ఇదిలా ఉంటే ఇసుక తవ్వకాలు జరుగుతున్న తీరును కాగ్ తప్పుపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వెలికితీత కాంట్రాక్టులు చేతులు మారుతున్నాయని ఎత్తి చూపింది. గిరిజన ప్రాంతంలో ఇతరుల పెత్తనమే నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు రవాణా జరిగిందని తెలిపింది. ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ లేకపోవడం వల్ల ఇసుక వ్యాపారుల పెత్తనం యథేచ్ఛగా సాగుతుందని కాగ్ అభిప్రాయపడింది. ఇక ఆసరా పెన్షన్ల పంపిణీలో అక్రమాలు వెలుగులోకి తెచ్చింది కాగ్ రిపోర్ట్. 2 లక్షలకు పైగా అనర్హులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేశారని, తద్వారా 1000 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందని కాగ్ నివేదించింది. ఇక స్థానిక సంస్థలో గ్రాంట్ల మళ్లింపుతో పాటు నిధులు దుర్వినియోగం జరిగిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే బిల్లుల చెల్లింపులో కూడా అవకతవకలు జరిగాయని స్పష్టం చేసింది. మరోవైపు ఆర్థిక నిర్వహణ, రెవెన్యూ వసూళ్ల విధానాన్ని కాగ్ తప్పుపట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ అనుమతులకు మించి 75,000 కోట్లను ఆర్బీఐ నుంచి చేబదులు రూపంలో తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బడ్జెట్ అంచనాల్లో కేవలం 77% నిధులనే ఖర్చు చేశారని తెలిపింది.
అంతేకాకుండా వడ్డీ చెల్లింపు బాధ్యతలను గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో నకిలీ బిల్లులు, గొర్రెల రవాణా అంశాన్ని కాగ్ ఎత్తి చూపింది. అటు రైతు బీమా విషయంలోనూ పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని కాగ్ తన రిపోర్టులో స్పష్టం చేసింది. ఇలా కాళేశ్వరం నుంచి గొర్రెల పంపిణీ పథకం వరకు వివిధ రంగాలపై గత ప్రభుత్వం పొరపాట్లు, లోపాలను కాగ్ ఎత్తి చూపింది. దీంతో అసెంబ్లీ లోపల వెలుపల బీఆర్ఎస్ మరింత ఇరుకున పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి దీన్ని గులాబీ పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. త్వరలోనే ఎన్నికల స్కెడ్యూల్ రానుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత కీలక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది ఏలూరు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మరోసారి ఆళ్ల నానియే బరిలో దిగబోతున్నారు. మరి ప్రతిపక్షాల నుంచి ఎవరు బరిలో ఉంటారు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఓవైపు టీడీపీ, జనసేన కూటమి ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడంతో పార్టీ క్యాండిడేట్లలోనే కాదు క్యాడర్లోనూ కొంత అయోమయం నెలకొందనే చెప్పాలి. అయితే అభ్యర్థుల ప్రకటన కాస్త లేట్ అయినా విజయం మాత్రం తమదేనని చెబుతున్నారు కూటమి అభ్యర్థులు. తెలుగుదేశం, జనసేన జెండాలు ఈసారి ఏలూరు గడ్డపై ఎగరడం ఖాయమని చెబుతున్నారు. ఓవైపు వైనాట్ 175 అంటూ వైసీపీ, ఇంకోవైపు జగన్ సర్కార్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామంటున్న టీడీపీ, జనసేన కూటమి. ఇలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క సీటు, ప్రతి ఓటు ఎంతో ప్రధానమైనది. అయితే ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుల చేర్పుల పేరుతో అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ ముందుకెళ్తుంటే టీడీపీ, జనసేన కూటమి మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో ఆఖరి మెట్టుపై ఉంది. ఇప్పటికే బీజేపీతో సైతం పొత్తు ఉంటుందన్న ప్రచారం సాగుతున్న వేళ దీనిపై కూడా ఓ క్లారిటీ 1-2 రోజుల్లో రానుంది. అది వచ్చిన వెంటనే ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించాలని భావిస్తున్నాయి టీడీపీ, జనసేన. అయితే ఈలోపు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మాత్రం టికెట్ మాదంటే మాదంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఉదాహరణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు. ఇక్కడ నుంచి బరిలో దిగేందుకు టీడీపీ, జనసేన నేతలు పోటీ పడుతున్నారు. పొత్తులో భాగంగా సీటు తమకే దక్కుతుందని తెలుగు తమ్ములు చెప్తుంటే, లేదు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన రంగంలో ఉంటుందని చెప్తున్నారు జన సైనికులు. దీంతో ఇరు పార్టీల కేడర్లో కొంత అయోమయం పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానికంగా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను ఓసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నారు బడేటి రాధాకృష్ణ అలియాస్ చంటి. అయితే పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా సీట్లు నాదే, గెలుపు నాదే అంటూ ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. నిజానికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉండేది. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్వపు వైభవాన్ని కొనసాగించలేకపోతోంది. 2 పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో అదే బుజ్జిపై గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుత ఏలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో తాను పోటీ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆళ్ల నానిపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు బడేటి రాధాకృష్ణ. మరి గత ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు 27 కానీ, అలాగే బీసీలకి 30 ప్లాన్లు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసి యువతకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ప్రతి సంవత్సరం కూడా ఇవాళ వరకు కూడా ప్రకటించుకోకుండా మరి కళ్ళబొల్లి మాటలు చెప్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏ విధమైన సలహాలు ఇస్తారు, ఏ విధమైనది జరిగింది, ఇదంతా కూడా లోకేష్ బాబు గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి ఆయనతో అడుగులో అడిగేసి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా చేస్తుంది, ప్రజలకు ఇదివరకు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది, మీకు ఎప్పుడు ఏది ఉపయోగపడినా అది తెలుగుదేశం పార్టీలో అనేది ఒక వాయిస్ వినిపించడం కోసం ఆయన చేస్తున్న పాదయాత్రే ఇది లోకేష్ గారిది. ఇది ప్రజలందరూ కూడా అంగీకరిస్తారు. ఆయన అందరికీ అడుగులు ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమం కానీ, అలాగే ఇదేం కర్మ మన రాష్ట్రానికని కార్యక్రమాలతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాంట్లో ఘన విజయం సాధించారు.
ఇక జనసేన తరపున బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు రెడ్డి అప్పలనాయుడు. పొత్తులో భాగంగా ఈసారి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని కేడర్కు చెప్తూ పార్టీ తరపున ప్రచారానికి రెడీ అవుతున్నారు అప్పలనాయుడు. ఎక్కడికక్కడ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు జనసేన నేత. ఇక్కడ బ్యాండ్ మేళలాగా గడప గడపకి మన ప్రభుత్వాన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఒక బ్యాండ్ మేళం ఊరేగుతున్నట్టుగా ఊరేగుతున్నారు. మరి ఎమ్మెల్యే నాని గారిని అడుగుతున్నా, నాని గారిని, మీకు తెలియదా చట్టం 6 నెలలలోపు మీటింగ్ పెట్టాలని? ఇవాళ జిల్లా పరిషత్ కానీ కార్పొరేషన్ కానీ కంపల్సరీగా 6 నెలలలోపు మీటింగ్ పెట్టాలని తెలుసు కదా. 6 నెలల్లో మీరు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు నేను 22 తీర్మానాలు ఏ రకంగా చేస్తారు? మీరు అనర్హులు కదా అనేది మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏలూరు నగరంలో ఏ మూల కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి, గుంతలమయమైనటువంటి పరిస్థితి. మీ మేయర్ గారు చెప్తా ఉంది అట్రాసంగా 300 కోట్లు మా నాని గారు తీసుకొచ్చారు, మేమంతా పొడి చేసాం ఇక్కడని చెప్పి. ఎక్కడ మీరు పొడిచారు? ఆ 300 కోట్లతో ఏం చేశారని మేము అడుగుతూ ఉన్నాం. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనబట్టలేదు. అధికారుల దగ్గర లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర, మేయర్ గారి ఇంటి దగ్గర 2 రోడ్లు వేసుకుంటే ప్రజలందరూ సక్రంగా ఉన్నారనేది కాదు. ఇవాళ ప్రజలందరికీ కూడా మౌలిక వసతులు కల్పించి ప్రజలందరికీ కూడా రాకపోకలు సక్రంగా ఉండాలి. ఈ రోజున వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటరీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలి. కానీ ఏం లేదు. ఇక వైసీపీ తరపున మరోసారి ఆళ్ల నాని బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జిల్లాలో సిద్ధం సభ పెట్టడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి తన గెలుపు గ్యారంటీ అని అంటున్నారు ఆయన. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ అసెంబ్లీలోకి వస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆళ్ల నాని. నాని పోటీ వరకు బాగానే ఉన్నా నియోజకవర్గంలో మాత్రం ప్రజా వ్యతిరేకత భారీగా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, చివరకు డిప్యూటీ సీఎంగా ఉన్న ఏలూరు అసెంబ్లీ పరిధిలో మాత్రం పెద్ద అభివృద్ధి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాని మరోసారి పోటీ చేస్తుండడంతో పోరు రసవత్రంగా మారిందనే చెప్పాలి. అయితే గత 2 దశాబ్దాల కాలంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కాపు సామాజిక వర్గ నేతలకు కంచుకోటగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన బడేటి బుజ్జి కానీ, గత 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని కానీ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. ఇక్కడ కాపుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల గెలుపు ఓటమిని డిసైడ్ చేసేది వీరేనని చెప్పాలి. దీంతో అన్ని పార్టీలు సాధారణంగా కాపులకే ఈ సీటు కేటాయిస్తుంటాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఓవైపు టీడీపీ అధినేత రా కదల్రా అంటూ సభలు పెడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నారా లోకేష్ సైతం శంకారావం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం త్వరలోనే జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో స్థానికంగా ఉన్న తాము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు టీడీపీ జనసేన నేతలు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించినా ఉమ్మడిగా పోరాడి గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులను రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మొత్తంగా ఎవరు పోటీ చేసినా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న పోరు మాత్రం హోరాహోరీగా సాగుతుందని చెప్పక తప్పదు. ఇవి బులెటిన్ విశేషాలు. కమింగ్ అప్. హలో స్వతంత్ర. కీప్ వాచింగ్ స్వతంత్ర.